ఫుట్బాల్ జరిగింది కదా! దాని గురించి మాట్లాడదాం. ఎఫ్ఐఎఫ్ఏ అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1904లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్. ఎన్ని స ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయంటే 211. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే గియానో ఇన్ఫాంటినో. మనకి ఫుట్బాల్ ఎప్పుడు ప్రారంభమైందంటే 1930లో ప్రారంభమైంది. ఫుట్బాల్ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. మొదటి ఆతిథ్య దేశం ఉరుగ్వే. విజేత కూడా ఉరుగ్వే. అత్యధికంగా వరల్డ్ కప్ సాధించిన దేశాలు బ్రెజిల్ 5 సార్లు సాధించింది. జర్మనీ 4, ఇటలీ 4, అర్జెంటీనా 3, ఉరుగ్వే 2, ఫ్రాన్స్ 2, స్పెయిన్ 2, ఇంగ్లాండ్ ఒకసారి. ఈ యొక్క గేమ్‌లో ఇచ్చే అత్యుత్తమైన అవార్డులు గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్, గోల్డెన్ గ్లోవ్, బెస్ట్ యంగ్ ప్లేయర్, ఫీఫా ఫెయిర్ ప్లే అవార్డ్ అనేది. ఇది ఎన్నో ఫీఫా వరల్డ్ కప్ అంటే 23ది. మనకి జూన్ 11 నుంచి మొదలైంది. జూలై 19 వరకు జరిగాయి. 39 రోజులు జరిగాయి. ఏ దేశాల్లో కండక్ట్ చేశారండి ఈ గేమ్‌ని? అమెరికా, కెనడా, మెక్సికోలో. మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 48 జట్లు. ఎన్ని మ్యాచ్‌లు జరిగాయంటే 104 మ్యాచ్‌లు జరిగాయి. దాని యొక్క మస్కట్ మనకి మేపిల్ అనేది. ఇది కెనడా దేశపు జాతీయ చిహ్నమైన మేపిల్ లీఫ్ ఆధారంగా రూపొందించిన ఒక అడవి దుప్పే. పాత్ర ఫుట్బాల్ మైదానంలో ఇది పటిష్టమైన గోల్ కీపర్ యొక్క పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ జాయు. ఇది మెక్సికో గురించి. మెక్సికో ప్రాచీన నాగరికతలో అత్యంత శక్తివంతమైనదిగా భావించే జంతువు జాగ్వార్. అంటే మైదానంలో ఇది ప్రత్యర్థి డిఫెన్స్‌ను ముప్పు తిప్పలు పెట్టే అత్యంత వేగవంతమైన స్ట్రైకర్. ఇది బలము, చురుకుదనము, సాంస్కృతిక గర్వానికి చిహ్నం. నెక్స్ట్ క్లచ్ అమెరికా. అమెరికా జాతీయ పక్షి అయిన బల్డ్ ఈగల ఆధారంగా దీన్ని సృష్టించారు. మనకి రీసెంట్‌గా 250 సంవత్సరాలు అమెరికా అనేది స్వాతంత్రం వచ్చి కంప్లీట్ చేసుకుంది. స్పెయిన్ గురించుకొస్తే పురుషుల్లో అయితే 2026లో ఫీఫా వరల్డ్ కప్ వచ్చింది. మహిళల్లో అయితే 2023లో ఫీఫా వరల్డ్ కప్ అనేది వచ్చింది. ఏకైక దేశం అన్నమాట. అర్జెంటీనా గోల్ కీపర్ అయిన ఎమిలియానో మార్టినెజ్ అనేవారు ఫైనల్‌లో స్పెయిన్ చేసిన 12 గోల్స్‌ని అద్భుతంగా అడ్డుకున్నారు. అలాగే మనకి అర్జెంటీనాకొచ్చేసరికి న్యూజిలాండ్‌కును, అర్జెంటీనాకి అయ్యేటప్పుడు కూడా మెస్సీ చాలా కష్టపడ్డాడు ఆ టైంలో. అలాగే విజేతలకొచ్చేసరికి మనకి విజేతలకి 50,000,000 సుమారుగా, రన్నర్ అప్‌కి 33,000,000, ఇంగ్లాండ్‌కి 29,000,000, నాలుగోదని ఫ్రాన్స్‌కి 27,000,000. ఇందులో ఇచ్చే అత్యుత్తమైన అవార్డులు గోల్డెన్ బాల్ అవా గోల్డెన్ బాల్ అవార్డ్ ఎవరికంటే రోద్రికి. స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ అయిన అద్భుతమైన ప్రదర్శన జట్టును విజేతగా నిలిపాడు. గోల్డెన్ బూట్ అనేది కిలియన్ ఎంబపేకి. ఫ్రాన్స్ టోర్నమెంట్ అంతా కూడా అత్యధికంగా 10 గోల్స్ అనేవి సాధించాడు. గోల్డెన్ గ్లోవ్ అనేది ఉనై సిమెన్ 8 మ్యాచ్‌ల్లో 7 క్లీన్ షీట్‌లు సాధించి ఒక్క గోల్ మాత్రమే ఇచ్చాడు. సో, దాని గురించి. బెస్ట్ యంగ్ ప్లేయర్ అనేది పావు కుబార్సీకి ఇచ్చారు. స్పెయిన్‌లోని 19 ఏళ్ల వయసులో డిఫెన్స్ అసాధారణమైన ప్రతిభ కనబరిచాడు. సిల్వర్ బాల్, సిల్వర్ బూట్ అనేది ఎవరికంటే లియోనెల్ మెస్సీకి. బ్రోంజ్ బాల్ అనేది కిలియన్ ఎంబపేకి. అదే బ్రోంజ్ బూట్ అనేది ఎవరికంటే జూడ్ బెల్లింగ్హామ్‌కి. రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళు క్రిస్టియానో రొనాల్డో. ఏ దేశస్థుడంటే పోర్చుగల్. ఈయన మైదానంలోనే ఏడ్చాడు. లియోనెల్ మెస్సీ ఏదంటే అర్జెంటీనా దేశస్థుడు. నెక్స్ట్ క్రేగ్ గోనార్డ్ అనేవాడు ఈ వరల్డ్ కప్‌లో పాల్గొన్న అత్యంత వృద్ధ ఆటగాడన్నమాట. స్కాట్లాండ్ గోల్ కీపర్ క్రేగ్ గోనార్డ్. సో, ఇక్కడ రిటైర్మెంట్ అనేది ప్రకటించారు. సీనియర్ ఆటగాళ్ళు ఎవరంటే లూకా మోడ్రిచ్ క్రొయేషియా దేశానికి చెందినవారు. మాన్యుయల్ నోయర్. యాక్చువల్‌గా ఈ మ్యాచ్ జరిగేటప్పుడు అర్జెంటీనాలో 10 మంది మాత్రమే ఉన్నారు. ఒకరు రెడ్ రెడ్ కార్డ్ పడడం వల్ల ఒకడు వెళ్ళిపోయాడు. సో, 10 మంది నెక్స్ట్ జరిగిందక్కడ. మనకి అత్యధికంగా గోల్స్ చేసిన వారు ఎవరంటే కిలియన్ ఎంబపే 10 గోల్స్ అనేవి చేశాడు. లియోనెల్ మెస్సీ 8 గోల్స్ చేశాడు. జూడ్ బెల్లింగ్హామ్ 7 గోల్స్ అనేవి చేశారు. ఎర్లింగ్ హాలాండ్ 7 గోల్స్ అనేవి చేశారు. హర్రీ కేన్ 6 గోల్స్ అనేవి చేశారు. ఓస్మాన్ డెంబెలే అనేవారు 6 గోల్స్ అనేవి చేశారు. సో, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవంటే చాంపియన్ ఎవరంటే స్పెయిన్. గోల్డెన్ బాల్ ఎవరికొచ్చిందంటే రోడ్రి. గోల్డెన్ బూట్ ఎవరికంటే కిలియన్ ఎంబపేకి. గోల్డెన్ గ్లోవ్ ఉనై సిమెన్. బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎవరంటే పౌ కుబార్సీకి. ఫైనల్ విజేత గోల్ ఎవరంటే ఫెర్రాన్ టొరెన్.
సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.